హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియో మీరు చూసారు కదా, నేను కర్టన్ బ్యాంగ్స్ కట్ చేసుకోవడం. సో అది ఫ్రెండ్స్ అందరూ బాగుందని చెప్పడంతో నాకు కొంచెం నాలో కాన్ఫిడెన్స్ పెరిగి బటర్ఫ్లై కట్ అని నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చేశాను అనమాట. సో అది ట్రై చేస్తున్నాను. ఎలాగో హెయిర్ కట్ చేసుకోలేదు కదా, బాగుంటే ఫైన్, బాగోకపోతే ఇంకా ఎలాగో హెయిర్ కట్కి పార్లర్కి వెళ్దాం అనుకున్నాను. సో అలా వెళ్దాంలే అని చెప్పి జస్ట్ ఒక ట్రైల్ వేస్తాను అనమాట నా మీద. నేను చూసిన వీడియోస్ అన్నిటి ఈ రెఫరెన్స్ తీసుకొని నా హెయిర్కి ఎంతవరకు కట్ చేసుకోవాలి ఏంటి అని ఒక ఐడియా తీసుకొని దాన్ని బట్టి నేను ఇది స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఇయర్ బ్యాక్ వరకు 2 పార్టిషన్స్ చేసుకున్నాను హెయిర్ని, ఫ్రంట్ అండ్ బ్యాక్. సో ఫ్రంట్ హెయిర్ మొత్తాన్ని ఎన్ని ఇంచెస్ అయితే కట్ చేస్తానో బ్యాక్ హెయిర్ని కూడా సేమ్ అన్ని ఇంచెస్ నేను కట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు కొంచెం ఆ డిఫరెన్స్ అనేది తక్కువ కనిపిస్తుంది. అంటే హెయిర్ నాకు ఎక్కువ కట్ చేసుకోవాలని లేదు, సో వెరీ మినిమల్ కట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో జస్ట్ ఇది ఒక ట్రయల్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే నాకు పార్టిషన్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది. సో తీసుకున్న తర్వాత హెయిర్ని సెపరేట్ చేసుకున్నాను. ఫ్రంట్కి ఒక బ్యాండ్, బ్యాక్ అలాగే బ్యాక్ పోనీకి ఒక బ్యాండ్ పెట్టుకొని ఫ్రంట్ ఒక 2-3 ఇంచెస్ వరకు కట్ చేశాను అనుకుంటా. మీరు అబ్జర్వ్ చేస్తే నేను అక్కడ కరెక్ట్గా 3-2 ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటున్నాను, బికాస్ బ్యాక్ కూడా సేమ్ అదే చేయాలి కాబట్టి. అండ్ ఫ్రంట్ కట్ చేసిన తర్వాత అది అలా పక్కకు పెట్టేసి బ్యాక్ హెయిర్ కూడా సేమ్ అదే 3 ఇంచెస్ నేను కట్ చేద్దామని చెప్పి చేస్తున్నాను. సో ఫ్రంట్ కొంచెం ఇబ్బందిగా ఉంది, పోనీ బ్యాక్ హెయిర్ ముందుకు రాగానే 2 కలిసిపోతుంది అని చెప్పి కొంచెం సైడ్కి పెట్టి సేమ్ అదే 3 ఇంచెస్ కట్ చేశాను. బట్ నాకైతే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు హెయిర్లో. ఓకే ఫైన్, బట్ మరి వర్స్ట్ అని చెప్పను, అలాగని చెప్పి బెస్ట్ అని కూడా చెప్పను. ఓకే ఫైన్, బాగానే అనిపించింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.